ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ వాక్యంలో యేసు ప్రభువారు మనకు ప్రార్థనలో ఎటువంటి విశ్వాసాన్ని, సహనాన్ని, పట్టుదలను కలిగి ఉండాలో ఆయన నేర్పిస్తున్నారు. దేవుని దగ్గరికి వచ్చే ప్రతి మనిషి ఖాళీగా తిరిగి వెళ్ళడండి. మనం అడిగితే ఆయన వింటాడు, వెదికితే ఆయన మార్గం చూపిస్తాడు, తట్టితే ఆయన తలుపు తెరుస్తాడు. కానీ దేవుడు మనం అడిగిన ప్రతిదాన్ని మనకు సమయానికి మనకు అనుకూలంగా ఇవ్వకపోవచ్చు. ఆయన ప్రేమగల తండ్రి కాబట్టి మనకు మేలు అయ్యేది సరైన సమయంలో సరైన విధంలో ఇస్తాడు. కొన్నిసార్లు ఆయన సమాధానం అవును, కొన్నిసార్లు వేచి ఉండు, మరికొన్నిసార్లు ఇది నీకు మేలు కాదు అని ఉండొచ్చు. ప్రార్థన అంటే కేవలం అవసరాలు దేవునితో చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ దేవునితో ఒక సంబంధం, ఒక స్థిరమైన సంబంధం కలిగి ఉండడం. మనం ఆయన్ని వెతికినప్పుడు మన హృదయం మారుతుంది, విశ్వాసం బలపడుతుంది, దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది. కాబట్టి నిరాశ పడకుండా అడుగుదాం, సందేహం లేకుండా వెతుకుదాం, విశ్వాసంతో తట్టుదాం. ఎందుకంటే మన పరలోకపు తండ్రి మన ప్రార్థనలో నిత్యం వింటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం చేత మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ప్రభువా, విశ్వాసంతో అడగడానికి, పట్టుదలతో వెతకడానికి, ఆశతో తట్టడానికి మాకు కృప దయచేయండి. మా ప్రార్థనలు నీ చిత్త ప్రకారం నీ సమయంలో సమాధానం దయచేయండి. నిరాశలో ఉన్నవారికి ధైర్యాన్ని, బాధలో ఉన్నవారికి ఉపశమనాన్ని, అవసరంలో ఉన్నవారికి సహాయం దయచేయండి. మా హృదయాల్ని మీ చిత్తానికి లోబడేటట్టుగా తీర్చిదిద్దమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి బలపరచునుగాక.